హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్నిసార్లు వంట అనేది మనకి ఆకలి తీర్చడానికే కాదు, మన హృదయానికి తృప్తినివ్వడానికి కూడా చేస్తూ ఉంటాం కదా. అది ఎలా అంటారా? మనం ఎప్పుడైనా ఏదైనా ఐటెం తినకపోయినా మన వాళ్ళ కోసం వండినప్పుడు వాళ్ళు అది తిని ఆనందించి బాగుంది అని చెప్పినప్పుడు వచ్చే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం కదా. అంత స్పెషల్గా ఉంటుంది. మాస్టర్ చెఫ్ కెనడాలో ఒక కంటెస్టెంట్ అయితే తను నాన్ వెజ్ తినకపోయినా తను మాస్టర్ చెఫ్ టైటిల్ని అయితే గెలుచుకుంది. అది ఎలా సాధ్యమంటారు? కుకింగ్ అంటే కేవలం ఫుడ్ ప్రిపరేషనే కాదు, మన ఫోకస్, మన ప్యాషన్, వంటలో ప్రతి స్టెప్ నుంచి లేయరింగ్, సీజనింగ్, ప్లేటింగ్ అన్నీ మనకి ఉన్న డెడికేషన్ని చూపిస్తుంది. మనం తినకపోయినా కుక్ చేయడం అంటే మనకి ఉన్న డిసిప్లిన్, డెడికేషన్, ప్యాషన్ని రిప్రజెంట్ చేస్తూ మన లిమిట్స్ని టెస్ట్ చేసుకుంటూ కొత్త స్కిల్స్ని నేర్చుకుంటూ మనం ఎవరికైతే వండుతామో వారిని ఇంప్రెస్ చేస్తామో అదే నిజమైన సాటిస్ఫాక్షన్. నేను తినకపోయినా నేను వండే వాటిలో ఈ పీతల ఇగురు అయితే ఒకటి. పీతలు అనగానే మనకి గోదావరి సైడు ఫస్ట్ గుర్తొస్తుంది. ఎందుకంటే గోదావరి సైడు పీతలు అయితే బాగా దొరుకుతాయి, అంతే టేస్టీగా కూడా వండుతూ ఉంటారు. పీతలు వండడం అంటే చాలా కష్టం, చాలా ప్రాసెస్ అనుకొని చాలామంది అయితే వండుకోరు. కానీ చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. కానీ కొంచెం టైం అయితే పడుతుంది. కానీ మనం కష్టపడినా మనకి లాస్ట్లో వచ్చే ఆ రెసిపీని చూసి మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మాకైతే పీతలు ఇట్లా ప్యాకెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ పీతల్ని క్లీన్ చేసి సగం కింద కట్ చేసి ఇట్లా పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. ఇవి అయితే కొంచెం బిగ్ సైజ్ పీతలే, మీట్ మనకి ఎక్కువ ఉంటుంది. జనరల్గా మనకి దొరికే చిన్న సైజుల పీతల్లో మీట్ తక్కువ ఉంటుంది కదా. సో వీటికైతే కొంచెం ఎక్కువ ఉంటుంది. టేస్ట్ వైజ్ వచ్చేసరికి చిన్న పీతలకే కొంచెం టేస్ట్ ఎక్కువైతే ఉంటుంది వీటితో కంపేర్ చేస్తే. బట్ మీట్ ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ పీతలను అయితే తెచ్చుకుంటే మీరు మీట్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ వైజ్ కూడా అంటే ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. బట్ కంపారిటివ్లీ న్యాచురల్గా దొరికే వాటి టేస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో వీటికైతే మీట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఇవి మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకున్నాక మనకి ఆ లెగ్స్ అన్నీ సెపరేట్ చేసుకొని బాడీ కూడా సెపరేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఆ ఎడ్జెస్లో ఉన్న వాటిని అన్నిటినీ తీసేసి ఆ లెగ్స్ అవన్నీ సెపరేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకున్నా కూడా మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే బాడీ పార్ట్. సో ఇక్కడైతే మనకి మీట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలా అన్నీ మనం సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ సెపరేట్ చేసి పెట్టుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పీతలను అయితే మనం చాలా బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ నీసు వాసన అనేది రాకుండా మనం చేసుకోవాలన్నమాట. పీతలనే కాదు, ఏ నాన్ వెజ్ అయినా మనం ఫస్ట్ దాన్ని నీట్గా వాష్ చేసుకున్నాకే మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దానికి న్యాచురల్గా ఉండే ఆ నీసు వాసన మనకి కుక్ చేసాక కూడా ఆ నీసు వాసన అనేది రాకూడదు. ఆ నీసు వాసన వస్తే మనకి ఇంకా తినలేమన్నమాట నాన్ వెజ్ ఐటమ్. సో మనం వండక ముందు ఏదైతే నీసు వాసన ఉందో వండాక కూడా ఆ నీసు వాసన వస్తే మాత్రం ఆ ఐటమ్ని అయితే మనకి ముట్టుకోబుద్దు. సో అందుకని ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. దట్టు క్రాబ్స్ అయితే మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా వాటర్తో వాష్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇలా నీట్గా మనం క్రాబ్స్ని వాష్ చేసి పెట్టుకున్నాక అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ని కూడా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నాను. వీటిని కొంచెం మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ పేస్ట్ అయితే మనకి కొంచెం స్లోగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా మనకి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాలను కూడా తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి.
మనకి ఈ ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు కొంచెం మసాలా పౌడర్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. దానికి కొన్ని యాలక్కాయలు, కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ కూడా మనకి బాగా ఉడికిపోయాక ఇందులో మనకి తగినంత సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రాబ్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నాక ఆ పేస్ట్ అంతా మనకి ఈ క్రాబ్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం మూత పెట్టుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం దీన్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కింద పేస్ట్ ఉంటుంది కాబట్టి మనకి తొందరగా మాడిపోతుంది. సో అలా మాడకుండా మనం తిప్పుకుంటూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి ఆయిల్ సెపరేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక అది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. మనకి పీతలు ఈ వాటర్లో ఉడికినప్పుడు ఆ స్పైసెస్ అన్నీ ఆ పీతలు లాక్కొని టేస్టీగా అవుతాయి. సో ఇలా మనకి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని అందులో కొంచెం ధనియా పౌడరు, మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే మన పీతల ఇగురు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పీతల ఇగురు అయితే మన ఇంట్లో ఇంత సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మనం తినకపోయినా మన వాళ్ళకి మనం వండినప్పుడు ఆ ఫీలింగ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మరి మీరు కూడా ఈ పీతల ఇగురిని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.